మారిసుపేట శ్రీ దత్తసాయి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి బాబావారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక మారిసుపేట పాత బస్టాండ్ సమీపంలోని శ్రీ దత్తసాయి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాబావారి మందిరం వద్ద కరెన్సీతో ప్రత్యేకంగా చేసిన అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి బాబావారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం హారతి, అఖండనామ సంకీర్తనలో రాజస్థానీ భజన మేళ తాళాలతో 108 పల్లకి ప్రదక్షిణలు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలియజేశారు. కమిటీ చైర్మన్ అనువంశిక ధర్మకర్త రేటూరి నాగసాయి, సిహెచ్ సతీష్ కుమార్, టి వెంకటరమణ, ఏ తిరుపతమ్మ, ఎం సత్యకుమారి, ఆర్ శ్రీరమ్య, ఆర్ దత్త శేషసాయి, పద్మజ, గ్యాలం వేణు తదితరులు పాల్గొని ఉత్సవాలను పర్యవేక్షించారు. 21/7/2024 గురు పౌర్ణమి మహోత్సవంగా మన ఆలయంలో నిర్విరామంగా జరుగుతున్నట్లుగా ఎప్పటి కార్యక్రమాలు అలాగే దిగ్విజయంగా చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఉదయం విశేషంగా బాబా గారికి ఫల రస సుగంధ భరితమైన ఏకాదశి రుద్రాభిషేకం మరియు విశేషమైన అలంకరణ, మధ్యాహ్నం 3000 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే సాయంకాలం కూడా 6ంటికి బాబా గారి హారతి ఉంటుంది. 7 గంటలకి అఖండ సాయినామ సంకీర్తనతో 108 పల్లకి ప్రదక్షిణాలు బాబా గారికి చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాబాగారి కృపను స్వీకరించి అలాగే అన్నప్రసాదాలు స్వీకరించి బాబాగారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. దత్త సాయిబాబా ఆలయంలో ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజుని పురస్కరించుకొని కమిటీ సభ్యులు అదేవిధంగా ఎంతోమంది దాతలు సహాయ సహకారంతో అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా తెనాల్లో అత్యంత వైభవంగా మా దత్త సాయిబాబా ఆలయంలో బాబా గారు ఎంతోమందికి ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెడుతూ అన్నప్రసాద స్వీకరిస్తున్నటువంటి వారి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా విశిష్టంగా జరుగుతాయి. తెనాల్లో ఉన్నటువంటి బాబా గారి గుళ్ళన్నింటిలో కూడా దత్త సాయిబాబా గుడికి అనేది ఒక ప్రత్యేకత ఉన్నది. మొదటి నుంచి కూడా ఈ గుడిలో కార్యక్రమాలు నిర్విరామ్యంగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి కమిటీ సభ్యులందరూ కూడా ఏకమై ఒక మాట మీద ఉంటూ గుడిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను.